ప్రీతం గారు ఎస్సీ వర్గీకరణతోటే దళితుల బతుకులు బాగుపడతాయంటే మీరు ఎవరు అటు మందకృష్ణ మాదిగా నరేంద్ర మోడీ లేకపోతే మాదిగా మాల జాతులని చెప్తా ఉన్నారు. ఈ వర్గీకరణతోటి బతుకులు బాగుపడతాయి. మీరేమో బిచ్చగాల కంటే దారుణంగా అవుతుంది వర్గీకరణతో మీరు అంటున్నారు. వర్గీకరణతో అయితే నేను అనట్లేదు. వర్గీకరణ ముసుగులో మిగతా ఏవైతే తీసుకొచ్చినో వాటిని అంటున్నా నేను. వర్గీకరణతో మా బతుకులు బాగుపడతాయి. నిజంగా కూడా మీరు వర్గీకరణ మీదనే తీర్పిస్తే నేను సంతోషించటం. వర్గీకరణ ముసుగులో మీరు రిజర్వేషన్లు తీసేయాలంటున్నారు, జనరేషన్స్ గ్యాప్ అంటున్నారు, ఒక జనరేషన్కి వస్తే ఇంకో జనరేషన్ కాదంటున్నారు, క్రిమిలేయర్ పెట్టాలంటున్నారు. మొత్తము కాన్స్టిట్యూషనల్ రిజీమ్ లో అసలు క్యాస్ట్ సిస్టమే లేదు. మొత్తము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి ఫ్రెష్ రీలుక్కు తేవాలని అంటున్నారు. అది నేనన్న మాట కాదు, వీళ్ళు అంటున్న మాట. ఇప్పుడు అంటే ప్రీతం గారు ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు బోగస్ అంటారా లేకపోతే వాస్తవం అంటారా? ఇది 100% వాస్తవం. బోగస్ అని మనం అనడానికి లేదు. సుప్రీంకోర్టులో ఒక 7 జడ్జిలు కూర్చొని రాసిన ఒక 564 పేజీల రిపోర్టు. ఈ రిపోర్ట్ లో కేవలము రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చుకుంటూ కేంద్ర అధికారాలను కొన్ని పెట్టుకుంటూ, అంటే రాష్ట్ర అధికారం దేనికి ఇచ్చింది? కేవలం ఒకటే పాయింట్, ద రిఫరెన్స్ ఈజ్ అకార్డింగ్లీ ఆన్సర్డ్ అండ్ ఈస్ హెల్డ్ దట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఈస్ పర్మిసిబుల్ ఇన్ ద లా ఫర్ పర్పస్ ఆఫ్ రిజర్వేషన్. రిజర్వేషన్ పర్పస్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు ఇస్తున్నట్టు ఒకటే పాయింట్. కానీ దాని మీద ఉన్న పాయింట్లన్నీ ఎవరు మాట్లాడతారండి? అంటే ఇదేమో రాష్ట్రాలకు ఇచ్చిర్రు, క్రిమిలేయర్ కేంద్రం పెట్టుకుంది, జనరేషన్స్ నా జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి రిజర్వేషన్ రావద్దు అది కేంద్రం పెట్టుకుంది, కాన్స్టిట్యూషనల్ ఫ్రెష్ రీలుక్ అది కేంద్రం పెట్టుకుంది. అంటే రాష్ట్రాలకి ఏమో పర్మిషన్ ఇస్తుంది, కేంద్రం ఏమో మా రిజర్వేషన్లే తీసే కుట్రలో భాగంగా వచ్చిన జడ్జిమెంట్ అంటున్నాను. ఇప్పుడు ఈ 514 పేజీలను చదివి అర్థం చేసుకున్నటువంటి ప్రీతము ఇదే అంశాన్ని మీ జాతి కోసము మీ జాతి పోరాటం చేసినటువంటి నాయకులకు మీ ఇతర నాయకులను ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు? నేనేమంటున్నా, అందరు సంతోషంలో ఉన్నారు, మాకు వచ్చింది వర్గీకరణ సంతోషం, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో జరిగే కుట్ర ఏదైతే జరుగుతుందో వెనకాల ఏదైతే గోతులు దోవుతున్నారో ఆల్రెడీ చాలా మంది అది గమనించట్లేదు. ప్రీతంగాడు ఒక్కడు చాలు ఈ విషయంలో, ఎవరు వచ్చినా రాకపోయినా నాతోని ఈ కుట్రలను భంగం చేస్తా, తప్పకుండా పైకి వెళ్తా, వీటన్నిటి మీద నేను కూడా కేసేస్తా. నేను కూడా సుప్రీంకోర్టులో వీటి మీద, మరి ముఖ్యంగా క్రిమిలేయర్ మీద, జనరేషన్స్ మీద, కాన్స్టిట్యూషనల్ ఫ్రెష్ రీలుక్ మీద, ప్లస్ క్యాస్టెస్ట్ సొసైటీ ఉంది కాన్స్టిట్యూషనల్ రెజ్యూమ్ నుంచి అన్న దాని మీద, వీటి మీద నేను కూడా తప్పకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నా. తొందరనే మా మంచి టీమ్ ఆఫ్ అడ్వకేట్స్, నాతో పాటు నాలుగైనా యంగ్ అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నా. నా జనరేషనే కానీ మా ఫర్దర్ జనరేషనే కానీ ఈ కాన్స్టిట్యూషనల్ మాకు ఇచ్చిన రైట్ ఏదైతే ఉందో అవి గుంజుకుంటా అంటే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఒక్క మాట, ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని అడ్వకేట్లను ఏర్పాటు చేయించి ఒక కేసును ఇక్కడ దాకా తీసుకొచ్చారు మాట మనం అసెంబ్లీ సాక్షిగా విన్నాం. సో అటువంటి ఈ కేసుకు సంబంధించి మీరు మళ్ళా వ్యతిరేకంగా కేసేసి సుప్రీంకోర్టు పోతే అవసరమైతే యంగ్ అడ్వకేట్లను నియమిస్తా అంటున్నారు. సో పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా ప్రీతం పోతున్నారా? మీ మీద ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటారా? నేను మరొకసారి స్పష్టం చేస్తున్నా, నేను క్లాసిఫికేషన్ కి వర్గీకరణకు వ్యతిరేకం కాదు. వర్గీకరణ ముసుగులో ఏదైతే రిజర్వేషన్లు తీసేస్తున్నారో, ఏదైతే రిజర్వేషన్స్ కి సంబంధించి అనుమానాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిగా వాళ్ళు పొందుపరిచిన కొన్ని పాయింట్స్ ఉన్నాయో పేజ్ నెంబర్ 51 to 58 మరి ముఖ్యంగా వాటి మీద నా అభ్యంతరాలు ఉన్నాయి. వాటి మీద కోర్టుకు పోతా అంటున్నా. వర్గీకరణ అందరూ అయిపోయింది ఇక వచ్చేసింది అని అనుకుంటున్నారు. నేను ఇది కూడా డిమాండ్ చేస్తున్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ఎందుకు ఆర్డినెన్స్ చేయలేదు, ఎందుకు గెజిట్ పాస్ చేయలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఇంత సమయం పడుతుంది? అంటే కేవలము ఇట్లా బిస్కెట్ చూపిస్తే కుక్క తోక ఊపినట్టు ఈ రోజు పైన బిస్కెట్ చూపించారు, మా వాళ్ళందరూ తోకలు ఊపినట్టు అయిపోతుంది వీళ్ళ పరిస్థితి. వెంటనే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తీయాలి, రాష్ట్రాలకు పవర్స్ ఇవ్వాలి, ఇస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అమలు చేస్తుంది, ఇమ్మీడియట్ గా అమలు చేస్తుంది. ఆర్డినెన్స్ వచ్చిన 24 గంటల్లో అమలు చేస్తుంది. కానీ దీని ముసుగులో మీరు గనక మిగతా పాయింట్స్ అన్నింటినీ గనక మీరు ఒకవేళ ఒకటేసారి దాంతో పాటు చేస్తే రాష్ట్రం అగ్గి గుగ్గిలం అవుతుంది. ఈరోజు బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి అయితే ఉందో, మొన్న శ్రీలంకలో రాజపక్సేకి పట్టినది ఏదైతే ఉందో గతి, అదే గతి నరేంద్ర మోదీకి పూర్తి వాళ్ళ పార్టీకి పడుతుంది. ఎవరిని వదిలిపెట్టమంటున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.